ష్యూర్ రైట్. అండి. మీరు చెప్పినట్టుగానే ఐఐఎస్‌డిలో ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్‌కి. అది కూడా బ్రైట్ స్టూడెంట్స్‌కి అని మీరు చెప్తున్నారు. ఎందుకు మిగతా ఇన్‌స్టిట్యూషన్స్‌తో కంపేర్ చేస్తే ఇదే బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఎందుకు బెస్ట్ అంటే అండి, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ల్యాబ్. హ్మ్. హ్మ్. ల్యాబ్స్ వచ్చేసరికి మీకేదో రిమైనింగ్ ఇంజినీరింగ్ కాలేజెస్ లేదా వాటిల్లో ఉన్నట్టు కాదు కదా! హ్మ్. యూ కెన్ ఇమాజిన్ ఎంత స్ట్రాంగ్ ల్యాబొరేటరీస్, ఎక్విప్‌మెంట్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే వాళ్ళేం ఆషామాషీ పని చేయట్లేదు. హ్మ్. దే ఆర్ బిల్డింగ్ రాకెట్స్, దే ఆర్ బిల్డింగ్ శాటిలైట్స్. అవును. అవేమీ ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు కదా! హ్మ్. సో, అందుకే అలాగే మన గవర్నమెంట్ కూడా ప్రైడ్ యాహ్! ఒక కంట్రీ ఇట్స్ ఒక అవర్ ప్రైడ్. ప్రైడ్. యెస్. యెస్. హ్మ్. అది మనం గొప్పగా చూపించుకునేది. హ్మ్. సో, అందుకని ఫస్ట్ ల్యాబొరేటరీస్ అయితే ఫుల్. రెండోది ఇంటర్న్‌షిప్స్ అనమాట. నేను ఇందాక చెప్పినట్టు సెకండ్ ఇయర్ నుంచి రెగ్యులర్‌గా వీళ్ళకి ఇంటర్న్‌షిప్స్ అయితే ఉంటాయి. దట్ టూ సెకండ్ ఇయర్ నుంచి సమ్మర్ బ్రేక్స్ ఉంటాయి కదా! సో, హ్మ్. సమ్మర్ ఇంటర్న్‌షిప్స్‌కి అయితే తీసుకుంటారనమాట ఇస్రోలోనే. హ్మ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాట్ ఓన్లీ ఇట్ ఈస్ లిమిటెడ్ టు ఇండియా. మీరు అనుకోవచ్చు, ఇదేంటి ఐ మీన్ ఐఎస్‌టీలో చదివితే డైరెక్ట్ ఇస్రోనేనన్నా. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ అనమాట. మీరు లైక్ యూఎస్ఏ కానీ, జపాన్ కానీ ఇట్లాంటి కంట్రీస్‌కెళ్ళి మనం కూడా అక్కడ ఇంటర్న్‌షిప్స్ అయితే చేసుకోవచ్చనమాట. ఓకే. యూఎస్‌లో అయితే మన ఐఐఎస్‌టీ నుంచి కాల్టెక్‌కి చాలామంది స్టూడెంట్స్ అయితే వెళ్ళి సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు.